హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం 3 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ని మరియు ఇంట్లోనే డైరీ మిల్క్ చాక్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత అందులో బాదాంను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొన్ని జీడిపప్పును కూడా వేసి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని కూడా బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్స్ కోసం మిల్క్ కాంపౌండ్ 50 గ్రామ్స్ అండ్ డార్క్ కాంపౌండ్ 50 గ్రామ్స్ తీసుకున్నాను. రెండు కలిపి 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీకు డార్క్ కాంపౌండ్ ఇష్టం లేకపోతే మీరు ఓన్లీ మిల్క్ కాంపౌండ్ అయినా తీసుకోవచ్చు. ఈ మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ అనేది ఫ్లిప్కార్ట్లో కూడా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు 80 గ్రామ్స్ వైట్ కాంపౌండ్ని తీసుకుందాం. మీకు వైట్ కాంపౌండ్ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ అయినా కూడా తీసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక సైడ్లో పెట్టుకుందాం. చాక్లెట్కి కావాల్సిన అన్ని పదార్థాలు ఇప్పుడు రెడీ అయ్యాయి. చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి 2 బౌల్స్లో మనం వేడి నీళ్ళు తీసుకొని మిల్క్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ ఉన్న బౌల్స్ని వేడి నీళ్ళల్లో ఉంచి ఇలా స్పూన్తో కలుపుతూ వాటిని మెల్ట్ చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో ఉంచి ఇలా కలుపుతూ ఉంటే చాక్లెట్ అనేది చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన చాక్లెట్ సిరప్ని మనం మొత్తం నింపేయకుండా సగమే నింపి అందులో మనం బాదాంని కానీ, కాజుని కానీ, కిస్మిస్ని కానీ ఉంచుకోవచ్చు. నేనైతే 3 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను దానికి తగ్గట్టుగా సగం చాక్లెట్ నింపి అందులో బాదాం వేసుకొని దానిపైన మళ్ళీ చాక్లెట్ వేసి కవర్ చేశాను. ఇలాగే వైట్ చాక్లెట్ని కూడా మనం సగం సగం వేసి దానిలో కాజుని ఉంచి దాన్ని కూడా చాక్లెట్తో కవర్ చేయొచ్చు. మీరు బాదాంని, కాజుని కట్ చేసి చిన్న చిన్న పీసెస్లా కూడా యాడ్ చేయొచ్చు. మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా మీరే చాక్లెట్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి 2 ఫ్లేవర్స్ ఒకే చాక్లెట్లో కావాలంటే మనం అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సగం వరకు మిల్క్ చాక్లెట్ వేసుకొని మిగతా సగం మనం వైట్ చాక్లెట్ వేసుకొని అందులో కిస్మిస్నైనా, బాదాంనైనా, కాజునైనా అందులో వేసుకొని దానిపైన తిరిగి చాక్లెట్తో కవర్ చేసుకోవచ్చు. మనకి బజార్లో 100 గ్రామ్స్ చాక్లెట్ కొంటేనే చాలా కాస్ట్ పడుతుంది. ఇలా మనం ఇంట్లోనే చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ చాక్లెట్స్ మనం రెడీ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి వాటిని ర్యాప్ చేసి గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు. చాక్లెట్స్ని సెట్ అవ్వడానికి ఒక సైడ్లో పెట్టుకొని ఇప్పుడు బజార్లో దొరికే డైరీ మిల్క్ చాక్లెట్ లాగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దానికోసం ఇలా బాక్స్ తీసుకొని అందులో బటర్ పేపర్ని ఉంచి వాటిలో హార్ట్ షేప్ని పెట్టుకొని ఒక సైడ్లో పెట్టుకుందాం. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్లో మనకి ఇష్టం వచ్చిన నట్స్ని వేసుకోవచ్చు. వీటిని ఒకసారి కలుపుకొని మనం మోల్డ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, దానిలో వేసుకోవచ్చు. మీ దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ మోల్డ్ ఉంటే మీరు దానినే యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర మోల్డ్ లేదు కాబట్టి నేను ఇలా బాక్స్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు హార్ట్ షేప్లో లేకుండా దాని బయట మాత్రమే మనం చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం కవర్ చేసేలాగా మనం చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిని 10 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. ఎండాకాలంలో అయితే మనం ఇలా సెట్ చేసిన చాక్లెట్ని ఫ్రిడ్జ్లో అయినా 10 మినిట్స్ ఉంచి తీసుకోవచ్చు. చలికాలంలో అయితే ఇది బయటే సెట్ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఈ చాక్లెట్ అనేది సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన చాక్లెట్ని బాక్స్లో నుంచి తీసి దానిలో ఉన్న హార్ట్స్ని చాలా జాగ్రత్తగా తీయాలి. మనం హార్ట్స్ని జాగ్రత్తగా తీయకపోతే చాక్లెట్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా హార్ట్ షేప్స్ని తీసుకోవాలి. దీని తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న
వైట్ చాక్లెట్ సిరప్ని ఈ హార్ట్ షేప్లో వేసుకోవాలి. దీనిలో మీకు ఇష్టం వచ్చిన నట్స్ని మీరు వేసుకోవచ్చు. నట్స్ని వేసిన తర్వాత దానిపైన కూడా చాక్లెట్తో కవర్ చేయొచ్చు. దీనిని 10 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఈ చాక్లెట్ అనేది బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్స్ని మోల్డ్లో నుంచి తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత షైనీగా ఎంత బాగా చాక్లెట్స్ అనేవి వచ్చాయో. ఇవి ఇంట్లో తయారు చేశారు అంటే ఎవరూ నమ్మరు, అంత బాగా మన చాక్లెట్స్ అనేవి రెడీ అయ్యాయి. అన్ని చాక్లెట్స్ని డీమోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. మన దగ్గర వైట్ చాక్లెట్ సిరప్ అనేది కొంచెం మిగిలింది. దీంతో ఎన్ని చాక్లెట్స్ వస్తే అన్ని చాక్లెట్స్ మనం తయారు చేద్దాం. దీనిలో చాలా తక్కువగా రెడ్ కలర్ని నేను యాడ్ చేశాను. చాలా లైట్ కలర్ వస్తుంది. దీన్ని కూడా మనం కేక్ మోల్డ్లో వేసి అందులో కూడా మనం కాజు బాదాంని పెట్టుకొని దాన్ని కూడా చాక్లెట్తో కవర్ చేద్దాం. ఇవి కూడా 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. ఇప్పుడు మన దగ్గర టోటల్గా 18 చిన్న చాక్లెట్స్, ఒక పెద్ద చాక్లెట్ అనేది రెడీ అయ్యింది. అదే మనం బయట కొంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్గా వస్తాయి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, 2 హార్ట్స్తో పెద్ద చాక్లెట్ ఎంత బాగుందో. చూసారా ఫ్రెండ్స్, చాక్లెట్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. మిగిలిన చాక్లెట్స్ని కూడా డిమోల్డ్ చేసుకుందాం. ఇంట్లోనే చాలా సింపుల్గా మన చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.